తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసిపై నెలకొన్న అంచనాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటకలోను ఓవర్సీస్ లోను కూడా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న సినిమా ఇది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇండియన్ సినిమా చరిత్రలో ఏ సినిమా కూడా రిలీజ్ కానన్ని లొకేషన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఏకంగా 570కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా సినిమా ఓవరాల్ గా ఓవర్సీస్ లో 20 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అక్కడ సినిమాను కొన్న లా తెలుగు వారు సినిమాను అల్టిమేట్ లెవెల్లో పబ్లిసిటీ చేసి అత్యంత భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కాగా సినిమా ఇప్పుడు అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సుమారు 5.5 మిలియన్ల గ్రాస్ వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ మార్గును కనుక సినిమా అధిగమించగలిగితే బాహుబలి తర్వాత 5 మిలియన్లకు పైగా వసూలు చేసిన మొట్టమొదటి సినిమాగా ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుంది. ఇంత భారీ రేటు పలకడంతో సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టాక్ కి అతీతంగా మొదటి వారం రికార్డు లెవెల్ కలెక్షన్లు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో అలా కాదు, సినిమాకు పాజిటివ్ టాక్ రావడం చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఒకవేళ కనుక సినిమాకు పాజిటివ్ టాక్ కనుక వస్తే ఆకాశమే హద్దని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రీమియర్ షోలకే సినిమా 1.5 మిలియన్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉందని తేలుస్తుండటంతో లాంగ్ రన్ లో మరో 4 మిలియన్లకు పైగా కలెక్ట్ చేస్తే సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి టోటల్ రన్ లో ఓవర్సీస్ లో ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. మీరు ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.